దేవుని ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సరే, మంచిది. మరి సమయము చాలా విలువైనటువంటిది కనుక మరి త్వరగా ముగించుకోవటానికి సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి ఒక మాటను మనం చదివి ముందుకెళ్దాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 38, 39 వచనాలు ఒకసారి మనం చదువుదాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 38, 39. దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ 40 వీసల మేలిమి బంగారుతో చేయవలెను. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, నీ కొందనాలు స్తోత్రములనైనా. అల్పుడును ఇదిగున తండ్రి అయోగ్యుడను అయినను నీ ఉచితమైన ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ఇటు రీతిగానైనా నీ దైవజనుల యొక్క మధ్యలో నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు అయా. నా మాటలు కాదు కానీ నీ మాటలు బిడ్డలకు అవసరం. అట్టి మాటలు మీరే బిడ్డలకు బోధించండి. నీ పరలోకపు జ్ఞానమును మాకు దయచేయమని యేసు నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. త్వరగా మరి మాటలు మనం విందాం. ఈ చదవబడినటువంటి వాక్యములో మనం చూసినట్లయితే అక్కడ దీప వృక్షమును గురించినటువంటి మాటలు మనం చదువుతాం. ఈ దీప వృక్షములో 7 దీపములు 7 ఒత్తుల సహాయముతో వెలుగుతూ ఉంటాయి. ఆ ధూప వేదిక యొద్ద ఈ దీప వృక్షము రాత్రి అంతయు దేవుని యొక్క సన్నిధిలో వెలుగుతూ ఉంటాయి. దేవుని మందిరములో వెలుగునిస్తూ ఉన్నాయి. ఈ వెలుగునిచ్చినటువంటి ఈ ఒత్తులు ఉదయకాలం అయిన తర్వాత రాత్రి అంతా వెలుగుతూ ఉన్నాయి గనుక ఆ నుసిపట్టినటువంటి ఒత్తులను కత్తిరించటానికి వాడేదే ఈ యొక్క కత్తిర. స్తోత్రం, హల్లెలూయా. నుసిని కత్తిరించిన తర్వాత ఆ కత్తెరను మరలా ఆ కత్తెర యొక్క ఏం పేరు, దాని పేరు అమ్మా, కత్తెర చిప్పలో పెట్టాలి. మీరు మాట్లాడాలి, మాట్లాడకపోతే 3 స్తోత్రాలు, హల్లెలూయా. 3 అవ్వకూడదు అనుకుంటే త్వరగా చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. సరే, మంచిది. ఆ యొక్క కత్తెర చిప్పలో పెట్టాలట. ఆ కత్తెర చిప్పయు ఆ కత్తెర 2 కూడా 40 వీసల బంగారముతో చేయాలి. 40 వీసలు అంటే నేటి కాలంలో 54 కేజీల బంగారం. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని కేజీలు? ఇంచుమించు 25 కోట్లు. స్తోత్రాలు, హల్లెలూయా. ఇంచుమించు 25 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ వేయబడినటువంటి 54 కేజీల బంగారముతో వాటిని తయారు చేయాలట. ఈ యొక్క దీపవృక్షము దేనికి సాదృశ్యముగా ఉంది అని అంటే జీవము గల దేవుని సంఘానికి సాదృశ్యముగా ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జీవము గల దేవుని సంఘానికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ యొక్క దీప స్తంభము వలె, ఆ యొక్క దీపాల వలె ఈ యొక్క సంఘము కూడా వెలుగుతూ ఉండాలి. ఎన్నడూ ఆరిపోయిన స్థితిలో ఉండేదిగా ఉండకూడదు. ప్రకటన గ్రంథములో మనం చూసినప్పుడు, నేను రెఫరెన్స్లు ఏం చెప్పను, సమయం లేదు. మనిషి కుమారుని పోలినటువంటి మనుష్యుడు ఒకడు నిలబడి ఉన్నాడు. అతని చేతిలో 7 నక్షత్రములు ఉన్నాయి. ఒక చేతిలో 7 దీపములు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 7 దీపస్తంభములు కూడా 7 సంఘములకు సాదృశ్యముగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 7 సంఘములను కూడా దేవుడు ఎంతో ఇష్టపడి సంఘమును ప్రేమించి తన యొక్క స్వరక్తమునిచ్చి సంపాదించినటువంటి సంఘము గనుక సంఘం అంటే దేవునికి చాలా ఇష్టమైనటువంటిది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి కారణము చేత సంఘమును ఆయన విలువైనదిగా చూస్తున్నాడు. ఎవరైనా ఆయన సంఘమును పాడు చేయాలని చూస్తే దేవుడు వారిని
పాడు చేస్తాడు. కాబట్టి సంఘము ఈ రీతిగా ఇక్కడ కట్టబడుటకు ఈ రోజున ఎంత ప్రయాసపడ్డారో ఆ దైవజనులందరి యొక్క మాటలలో మనం విని ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క దైవజనుల యొక్క సాక్ష్యానికి విట్నెస్ ఎవరు అని అంటే మీరే, సంఘమే దానికి సాక్షి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, నేను ఆసియాలో ప్రవేశించిన నాటి నుంచి నేను ఎలాగూ మీ మధ్యలో నడుచుకున్నానో అది మీకే తెలుసు అంటున్నాడు. అపోస్తల కార్యాలు 20 నుంచి మనం చదివితే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, మీరే సాక్ష్యం. నాడు ఇంతమంది దైవజనులు సాక్ష్యాలు మనం విని ఉన్నాం. వారేంటో, వారి యొక్క కష్టం ఏంటో, వారి యొక్క సేవా విధానం ఏమిటో తెలియాలి అంటే సంఘమే సాక్షి. పౌలు కూడా అదే అంటున్నాడు, నేను ఎలాగ మీ మధ్యలో నడుచుకున్నానో, ఎలాగ మీ మధ్యలో తిరిగానో, ఎలాగ ప్రయాసపడ్డానో, నా కష్టం ఏంటో మీ అందరికీ తెలుసు. సంఘం సాక్షిగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘం యొక్క సాక్ష్యము చాలా అవసరం. కారణం, సంఘాన్ని దేవుడు తన యొక్క స్వరక్తమునిచ్చి సంపాదించినటువంటి సంఘం అది. సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు కోప్పడతాడు, వారిని పాడు చేస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి వారులారా, అలాగే తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూస్తే, సంఘం సత్యానికి స్తంభమును ఆధారమై ఉన్నదట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘం దేనికి ఆధారమట? సత్యానికి స్తంభముగాను ఆధారముగాను ఉందట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సత్యానికి సంఘమే కారణం. ఆ యొక్క సంఘం స్తంభముగా ఉండాలి సత్యానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సత్యానికి స్తంభముగా నిలబడే సంఘముగా మీరు ఉండాలి. ఏంటి సత్యం? ఆయన అంటున్నాడు, నేనే సత్యం అంటున్నాడు ఆయన. ఆయనకు స్తంభముగా మీరు నిలబడాలి. స్తంభం నిలబడి ఉంటుంది, అది ఎన్నడూ పడిపోదు. స్తంభం లోతులో ఉంటుంది, లోతైన అనుభవం కలిగినటువంటి జీవితం నీకు ఉండాలి. స్తంభం ఆ యొక్క భారాన్ని మోసేదిగా ఉంటుంది, భారం మోసే వ్యక్తిగా సంఘములో నీవు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘము యొక్క భారం, బరువు, బాధ్యత స్తంభమైనటువంటి సంఘము మీద నీపైన ఆధారపడి ఉన్నదన్న సంగతి నువ్వు మరిచిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి వారులారా, ఆధారం, సత్యానికి ఆధారం ఏంటంటే సంఘం. ఈ రోజున సత్యవాక్యమును బోధించుటను బట్టే, సత్యమును అనుసరించి నడుచుకొనుటను బట్టే ఈ రోజున ఎంతమంది సాక్షులుగా సంఘముగా సమకూర్చబడి ఉన్నారన్న సంగతి మీరు మరిచిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి వారులారా, మనిషి నివసించడానికి సృష్టి ఎలాగ అవసరమై ఉన్నదో దేవుడు నివసించడానికి కూడా ఒక చోటు అవసరం. అదే దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క మందిరం. మనిషిని దేవుడు ఎందుకొరకు సృష్టించాడు? ఎవరు చెప్తారు? దేవుడు మనిషిని సృష్టించుటలో దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటి? దేవునిని ఆరాధించుట అయితే మనకంటే పరిశుద్ధులు, పవిత్రులు, ఆత్మీయులు పరలోకములో దేవుని దూతగణ సమూహము ఎంతో ఉంది. వారందరూ కూడా నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు, ఆరాధిస్తూనే ఉన్నారు, గాన ప్రతిగానములు చేస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు మనిషితో పనేంటి అని అంటే, దేవుడు మనిషితో సహవాసము చేయాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కసారి చప్పట్లు కొడదామా? ఎందుకు కొట్టమన్నాను తెలుసా? మనిషితో సహవాసం చేయటం వేరు, పరమందున్నటువంటి దేవుడే దిగవచ్చి భూలోకమునకు మనిషితో సహవాసము చేయటం వేరు. అందుకంటున్నాడు అబ్రహాముని దేవుడు నా స్నేహితుడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము దేవునికి ఎవరట? స్నేహితుడు. నీతో స్నేహం చేయాలని, నీతో సహవాసము చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కనుకనే దేవుడు నిన్ను సృష్టించాడు. ఈ రోజున నీ సహవాసం ఎవరితో? యొక్క సంఘం యొక్క సహవాసం ఎవరితో ఉంది? ఆలోచన చేయండి. మనిషి తన యొక్క నివాసాన్ని పోగొట్టుకున్నాడు. మనిషి నివసించటానికి దేవుడు చక్కని ఒక తోటను దేవుడు ఇచ్చాడు. ఏంటి ఆ తోట? ఏదెను.
ఏదెనులో దేవుడు మనిషిని సృష్టించి మనిషి బ్రతకడానికి ఒక స్థలము కావాలని, ఒక చోటు కావాలని దేవుడు ఆ యొక్క తోటను సృష్టించి ముందుగానే మనిషిని తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆ మనిషి ఆ యొక్క స్థలాన్ని పోగొట్టుకున్నాడు, పాడు చేసుకున్నాడు. మనిషి ఎప్పుడైతే తాను నివసించేటువంటి స్థలాన్ని పాడు చేసుకున్నాడో దేవుడు నివసించే స్థలము కూడా పాడైపోయింది. స్తోత్రం, హల్లెలూయా. మనిషి నివసించే స్థలం పర్ఫెక్ట్గా ఉంటే, మనిషి నివసించే స్థలం పరిశుద్ధముగా ఉంటే అప్పుడు దేవుడు నివసించే స్థలము కూడా పరిశుద్ధంగా ఉంటుంది, దేవునికి కూడా చోటు దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనిషి పాడైపోయాడు, మనిషి నివాసాన్ని పాడు చేసుకున్నాడు, అలాగనే దేవుని నివాసాన్ని కూడా పాడు చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ పాడైపోయినటువంటి ఈ మనిషిని, ఈ పాడైపోయినటువంటి నివాస స్థలాన్ని దేవుడు కట్టాలనేటువంటి ఉద్దేశముతోనే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తలలు పైకెత్తుకోమని ఎందుకన్నాడు అని అంటే, ఆ గుమ్మాలు పడిపోయి ఉన్నాయి. పడినటువంటి ఆ గుమ్మాలను దేవుడు మీ తలలు మరలా పైకెత్తుకొనండి అంటున్నాడు. కారణం ఎందుకనంటే మహిమ కలిగినటువంటి రాజు మీలో ప్రవేశించటానికి అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవడు ఆ మహిమ కలిగిన రాజు అంటే సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ఆ గుమ్మములో ప్రవేశించాలి అని అంటే ఆ గుమ్మము ఎదుట నిలబడి ఉన్నటువంటి దేవునిని నీవు ఆహ్వానించేవాడిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లాబాను అంటున్నాడు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వలన ఆశీర్వదించబడినటువంటి నీవు ఆయనలోనికి రావాలి, ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. మనిషి ఎప్పుడైతే పాడైపోయాడో, మనిషి ఎప్పుడైతే తన యొక్క నివాస స్థలాన్ని పాడు చేసుకున్నాడో దేవుని నివాస స్థలము కూడా పాడైపోయింది. పాడైపోయినటువంటి దానిని మరలా తిరిగి నిర్మించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మానవ నివాసం బాగుంటేనే దైవ నివాసం బాగుంటుంది. అందుకే దేవుడు మనలను కట్టాలని చూస్తున్నాడు. ఎవరిని కట్టాలి? మనల్ని కట్టాలి. దేవుడే కడుతున్నాడు. దేవుడు మనిషితో సహవాసం చేయడానికి 7 కట్టడాలను కట్టాడు. త్వరగా నేను చెప్పి ముగిచ్చేస్తా, సమయం లేదు పూర్తిగా వివరించడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆ 7 కట్టడాలలో మొట్టమొదటి కట్టడం దేవుడు మనిషితో సహవాసాన్ని కోల్పోవడాన్ని బట్టి, సహవాసాన్ని పోగొట్టుకోవడాన్ని బట్టి మొట్టమొదటి కట్టడం ఏదెను తోట. దేవుడు సంఘాన్ని ఏదెను తోటతో పోలుస్తూ ఉన్నాడు. తోటలో ఉన్నటువంటి చెట్టు ఎలాగైతే నీరు కట్టబడి, కాపు కాయబడి, అది పూత పోయబడి, అలాగే ఫలించి మనకి ఎలాగ దీవెనకరంగా ఉంటుందో దేవుడు కూడా ఆ తోటలో ఉన్నటువంటి ఆ చెట్టులాను ఉండాలని, నీవు కూడా ఫలించాలని, ఫలములను ఇవ్వాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే నీలో ఆ ఫలముందా? ఆ యొక్క తోటలో ఉన్నటువంటి నీవు, ఆ ఏదెను తోట అనబడినటువంటి సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క చెట్టులా ఉన్నటువంటి నీవు ఫలించావా లేదా? నీలో ఫలాలు ఉండాలి. ఫలము లేని చెట్టులాను ఉండకూడదు. దైవజనుడు కన్నీరు కార్చుటను బట్టే నీలో ఫలము లేకపోయినప్పటికీ ఈ రోజున సంఘములో నువ్వు నిలబడుతూ ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ఫలించాలి, ఫలాలు ఉండాలి. మనలో 9 ఫలాలు ఉండాలి. గలతీ పత్రికలో మనం చదివినప్పుడు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, ఆశానిగ్రహము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, అవునా, ఈ విధమైనటువంటి 9 ఫలములు మనలో ఉండాలి. అయితే మనలను చూడగా బొత్తిగా చెడిపోయి ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఎలా చెడిపోయినామట? దొంగ దోచుకోవడానికి వచ్చినప్పుడు కొంత ఉండనిస్తాడు, కానీ నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయినావు. నీలో ఒక్క ఫలము కూడా లేదు. దేవుడు ఆకలి కొని ఉన్నాడు, ఆకలితో వచ్చాడు. చెట్టు దగ్గరకు వచ్చి చూస్తే చెట్టు దగ్గర ఒక్క ఫలము కూడా లేదు. నీలో ఫలము లేకపోయినా
ఈ రోజున నీవు వెల చెల్లించబడినటువంటి దానివై ఇక్కడ ఉంటున్నావు కనుకనే దేవుని కృప నీ పైన ఉన్నదన్నటువంటి సంగతి నువ్వు మర్చిపోవద్దు. దైవజనుని యొక్క కన్నీరే ఈ రోజున ఈ యొక్క సంఘమనబడిన ఏదేనులో నువ్వు ఉంటున్నావు. దేవునితో సహవాసం సాగించాడు ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ధిక్కరించి దేవుని మాటను పెడచెవిన పెట్టి ఎప్పుడైతే లోకానుసారమైన మనస్సు కలిగి లోకుల మాటలు విని చేతనటువంటి పని చేశాడో దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. మనిషి అయితే దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకొని హ్యాపీగా తిరుగుతున్నాడు. కానీ దేవుడు మనిషిని విడిచిపెట్టాలనుకోలేదు. ఎలాగైనా మరలా తిరిగి మనిషితో సహవాసము చేయాలని దేవుడు ఆశ కలిగి మరలా మందిరాన్ని కట్టాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహవాసం కోల్పోయిన మనిషితో మరలా సహవాసాన్ని కొనసాగించాలన్న ఉద్దేశముతో దేవుడు నోవాహు ద్వారా మరలా ఓడను కట్టించాడు. నోవాహు ఓడ దేవుని సంఘానికి సాదృశ్యం. దేవుని సంఘానికి సాదృశ్యం గల కారణం ఏంటి అని అంటే, ఆ యొక్క నోవాహు ఓడలో పిల్లులున్నాయి, ఎలుకలున్నాయి, సింహాలున్నాయి, సాధు జంతువులున్నాయి. కానీ ఏది దాని యొక్క స్వభావాన్ని అక్కడ వ్యక్తపరచలేదు. నోరు మూసుకొని అన్నీ కలిసికట్టుగా ఉన్నాయనంటే అది దేవుని మందిరమే తప్ప మరొకటి కాదు. ఈ రోజున దొంగలు ఉండొచ్చు, వ్యభిచారులు ఉండొచ్చు, నరహత్య చేయవారు ఉండొచ్చు. ఎవరైనా సరే వారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క తత్వాన్ని మార్చుకొని ఉండగలిగేటువంటి చోటు, స్థలం ఏమైనా ఉంది అని అంటే అది దేవుని యొక్క మందిరము తప్ప మరి ఒకటి కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరములో ఉన్నటువంటి వారు బయట లోకములో ఉన్నప్పుడు వారి యొక్క స్వభావం ఏమైనదో ఆ స్వభావాన్ని విడిచిపెట్టి సాత్వికమైన మనస్సు కలిగి, మంచి తలంపు కలిగి, అణుకువ కలిగి బ్రతికేదే దేవుని యొక్క మందిరం. కనుకనే దేవుడు నోవాహు ద్వారా నోవాహు వాడనబడినటువంటి మందిరాన్ని దేవుడు కట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మందిరములో ఉన్నటువంటి వారు సంతోషం, ఆ మందిరములో ఉన్నటువంటి వారికి సమాధానం, ఆ మందిరంలో ఉన్నటువంటి వారికి ఎక్కడ లేని పట్టజాలనంత ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? అందరూ చనిపోతున్నారు, కానీ వీరు మరణమును తప్పించుకొని నిత్య జీవము అనబడినటువంటి ఆ యొక్క దేవుని మందిరములో ఉన్నారు. వారు లోకములో ఉన్న వారందరూ చచ్చిన స్థితిలో ఉన్నారు, వీరు బ్రతికిన స్థితిలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునితో సహవాసము చేసేదే దేవుని మందిరం. దేవుని మందిరం అనంటే ఈరోజు ఈ కట్టబడినటువంటి ఈ మందిరము కాదు. దేవుని మందిరం అంటే ఏంటో తెలుసా? మనుషుడు, దేవుడు ఇద్దరు కలిసి ఏ స్థలములో అయితే ఒకరితో ఒకరు సంభాషించుకుంటారో అదే దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు కట్టడములతో కట్టబడినటువంటి మందిరములు కాదు. ఒక మనిషి, ఒక దేవుని యొక్క స్వరం లేదా దేవుడు కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకునేటువంటి స్థలమే దేవుని మందిరము తప్ప మరొకటి కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నోవాహు ఓడను దేవుడు 300 మూరల పొడవు పెట్టి 50 మూరల హైట్ పెట్టి నిర్మించుటలో గల కారణం, 3 అనబడేది త్రిత్వానికి సాదృశ్యం. అంటే దేవుని యొక్క నంబర్. 5 అనేటువంటిది పంచేంద్రియములు కలిగినటువంటి మనిషి. అంటే దైవత్వము, మనుషత్వము రెండు కలిసి ఉన్నటువంటి చోటే దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవత్వం ఉండాలి, మనుషత్వము ఉండాలి. ఈ దైవత్వము, మనుషత్వము కలిసి ఏ స్థలములో అయితే సమకూర్చబడతాయో అదే దేవుని యొక్క మందిరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి వారులారా, దేవుడు సంఘాన్ని ఎంత ప్రేమించాడో తెలుసా? చనిపోయినటువంటి శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నప్పటికీ వాడను తీసుకొని వెళ్ళి ఆ యొక్క పర్వతం మీద ఆపుటలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా?
ఈ చచ్చిన శవాల యొక్క కంపు కూడా ఆ మందిరంలో ఉన్నటువంటి వారికి తగలకూడదని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆలోచిస్తే ఈ మందిరపు ఓడ నీటి మట్టం పెరుగుతున్నప్పుడు ఆ మట్టముతో పాటు ఓడ కూడా లేచింది. నీటి మట్టం తగ్గినప్పుడు ఓడ కిందికి రావచ్చు, కానీ దేవుడు ఎందుకు పర్వతం మీద ఆపాడు? కారణం ఏంటి అంటే, ఓడ నీటి మట్టముతో పాటు కిందికి దిగితే చచ్చిన శవాలు ఉంటాయి. ఆ చచ్చిన శవాలు కంపు కొడతా ఉంటాయి. ఆ కంపుతో నా ప్రజలు అనారోగ్యం పాలవుతారని ఆరోగ్య ప్రదాత కనుక దేవుడు ఆయన ఆలోచించి ఈ వాసన కూడా మనకు అంటకుండా ఆ యొక్క పర్వతం మీద నిలబెట్టుట దేవుని యొక్క ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి రెండవ మందిరం నోవాహు ఓడ. అలాగే మనం గమనించినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నేను వారి మధ్యలో నివసించినట్లు నాకు ఒక గుడారాన్ని కట్టమన్నాడు. ఎక్కడ నివసించినట్టు? నేను వారి మధ్యలో నివసించినట్లు. నిర్గమాకాండం 25:8 మనం చూస్తే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను వారి మధ్యలో నివసించినట్లు నాకు ఒక గుడారాన్ని కట్టండి. మీరు ఆలోచించాలి, ఇక్కడ ఆయన గుడారములో నివసిస్తానన్నట్లా, నాకు గుడారము కట్టండి అందులో నేను ఉంటానని అన్నట్లా, నేను వారిలో నివసించినట్లు నాకు ఒక గుడారమును కట్టండి అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన గుడారము ఎందుకు వేయమన్నాడు అని అంటే, మనం ఆ గుడారములోనికి వెళ్ళినప్పుడు ఆయన మనలో నివసించాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ బాహ్య సంబంధమైనటువంటి ఈ యొక్క గోడలతో కట్టబడిన మందిరములో కాదు ఆయన ఉండాలని ఆశపడేది. ఆయన నీలో నివసించాలని, నీలో ఉండాలని ఆయన ఒక గుడారాన్ని కట్టమంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రత్యక్షపు గుడారములో కూడా ఆ గుడారం ఎందుకు వేయాల్సి వచ్చింది అని అంటే, ఈ నోవాహు ఓడలో ఉన్నటువంటి సంఘం జనాభా విస్తరణ పెరిగిన తర్వాత పాపములో పడిపోయి దేవుని సహవాసాన్ని మరలా పోగొట్టుకొనుటను బట్టి దేవుడు మరలా ఆగ్రహించి వారిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. మరలా దేవునికి మనిషికి సంబంధం కట్ అయిపోయింది. దేవుడు స్నేహించేవాడు గనుక, స్నేహితుడు గనుక విడిచిపెట్టనొల్లక మరలా గుడారం కట్టండి, నేను వచ్చి మరలా మీ మధ్యలో నివాసము చేస్తానంటున్నాడు. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాంటి యొక్క నివాసము దేవునికి కావాలని దేవుడు ఆశ కలిగి సహవాసము కొరకు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మిస్తే, ఆ ప్రత్యక్షపు గుడారములో దేవుడు దేవుని స్వరమును వినిపిస్తూ ఉంటే, ఆ సంఘములో ఆ యొక్క మందిరములో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క మందిరములో పాపం ఏలుబడి చేయుట ప్రారంభమైంది. ఆ గుడారములో పాపం ఏలుబడి చేయుటను బట్టి దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. అయినా మనిషి మారలేదు. స్తోత్రం, హల్లెలూయా. మనిషికి బుద్ధి రాలేదు. ఏదేను తోట నుంచి దేవుడు పంపించిన బుద్ధి రాలే. నోవాహు జల ప్రళయము ద్వారా మనుషులను నాశనము చేసినప్పటికీ నోవాహు కాలములో బుద్ధి రాలే. ప్రత్యక్షపు గుడారమును ఇచ్చి మరలా దేవుడు మనిషితో సహవాసమును కొనసాగించినప్పుడు అప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరలా మనిషితో సహవాసం చేయాలని దేవుడు ఆలోచిస్తే అప్పటికి మనిషికి బుద్ధి రాలే. పాపములోనే బ్రతుకుతున్నాడు నేటికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క పాపమును బట్టి దేవుడు ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరలా దేవుడు విడిచిపెట్టి ఉండలేక సహవాసమును కొనసాగించాలని దేవుడు సొలొమోను ద్వారా దేవుడు మరలా మందిరాన్ని కట్టించుట ప్రారంభించాడు. ఎంత గొప్ప ప్రేమమూర్తి! నువ్వు విడిచిపెట్టిన ఆయన విడిచే దేవుడు కాదు, నువ్వు త్రోసివేసిన ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన మరలా నీకు ఒక అవకాశం ఇచ్చి అంటున్నాడు కదా, సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టించి ఆ మందిరములో దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలతో, అంటే దేవుని యొక్క బిడ్డలమైన మనతో దేవుడు మాట్లాడాలని ఆశ కలిగి ఉంటే ఆ మందిరాన్ని కూడా పాడు చేస్తున్నారు. యెరూషలేము మందిరాన్ని కూడా మనుష్యుడు పాడు చేశాడు. యెరూషలేము మందిరములో ఆ యొక్క మందిరాన్ని కొనసాగిస్తున్నటువంటి దినాల్లో బెల్షాజర్ అనబడినటువంటి రాజు దేవుని మందిరములో ఉన్న ఉపకరణములను తీసుకొని పోయి
ఆ యొక్క ఉపకరణముల ఆ పాత్రలో ద్రాక్షారసము పోసుకొని మత్తుడై ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆ రాత్రే దేవుడు అతని ప్రాణాన్ని తొలగించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరం అపరిశుద్ధత పాలవుటాన్ని బట్టి దేవుడు యెరూషలేము మందిరాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరలా మనిషికి దేవునికి మధ్య సంబంధ బాంధవ్యాలు బంద్ అయిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ దేవుడు విడిచిపెట్టాలనుకోవట్లేదు. ఎలాగైనా సరే మరలా ఆ యొక్క మనిషితో సంబంధాన్ని కొనసాగించాలని దేవుడు అనుకుంటున్నాడు ప్రియులారా. కానీ మనిషి మాత్రం అది అర్థం చేసుకోవట్లేదు. ఆయన సొలొమోను కట్టినటువంటి ఆ యొక్క మందిరములో ఆయన నామం ఉండాలని అనుకుంటున్నాడు. ఆయన నామం అంటే దేవుని వ్యక్తిత్వం, దేవుని యొక్క స్వభావం ఆ మందిరములో ఉండాలనుకుంటున్నాడు. దేవుని మనసు ఉండాలని ఆశపడుతున్నాడు. అలాగే మనం చూసినప్పుడు దేవుని యొక్క కనులు, ఆయన యొక్క కను దృష్టి ఆ మందిరం మీద ఉండాలని ఆయన ఆశపడ్డాడు. దేవుని దర్శనం ఉండాలి. అలాగే మనం చూసినప్పుడు దేవుని యొక్క చెవులు ఉండాలి. ఎందుకంటే ఆ స్థలం ముందు చేయబడు ప్రార్థన ఆయన చెవులు ఆలకిస్తాయి. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటే ఆ మందిరంలో ఆయన నామం ఉండాలని, ఆయన మనసు ఉండాలని, ఆయన దర్శనం ఉండాలని, ఆయన చెవులు ఆ మందిరంలో పనిచేయాలని ఆయన ఆశ కలిగి ఉంటే దేవుని యొక్క క్రియలు మనిషి యొక్క స్వభావమును బట్టి దేవుడు ఆ యెరూషలేము మందిరమును కూడా విడిచిపెట్టి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి సంభవించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా, అయినా దేవుడు ఆ యొక్క మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ దేవుని ప్రేమ మనలను విడిచిపెట్టలేదు. దేవుడు అనుకున్నాడు, ఇన్ని చేసుకుంటా వస్తున్నాను కదా, అయినా ఈ మనిషి మారట్లేదు కదా, ఈసారి నేనేం చేయాలి అని అంటే నేనే ఒక మందిరముగా వారి మధ్యలోనికి వెళ్ళి నివాసము చేయాలని వాక్య రూపమైనటువంటి దేవుడు కృపాసత్య సంపూర్ణునిగా శరీరధారిగా ఈ లోకములోనికి యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈరోజు మనం సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటయ్యా క్రిస్మస్ అని అంటే లోక రక్షకునిగా దేవుని మందిరముగా ఈరోజు లోకములోనికి వచ్చాడు. కారణం నిన్ను నన్ను రక్షించాలని, నిన్ను నన్ను ఆయనలో కలుపుకోవాలని, ఆయనలో నివసించినట్లుగా దేవుడు ఆయనే ఒక మందిరముగా. యేసుక్రీస్తు ప్రభు నిజంగా మనిషి, నిజంగా దేవుడు. ఆయనలో మనుష్యత్వము ఉంది, దైవత్వము ఉంది. దైవత్వమును మనుష్యత్వమును రెండింటిని కూడా కలిగి ఉన్నటువంటి సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు ఆయనే ఒక మందిరముగా మన మధ్యలోనికి వచ్చి నివాసము చేస్తూ మనకు చక్కని బోధలు బోధిస్తూ రక్షణను గురించినటువంటి సువార్తను మనకు అందిస్తూ ఉంటే ఆయన మీద కూడా నిందలు మోపాం, అవమానములు మోపాం, దొంగగా చేశాం, దొంగగా చిత్రీకరించాం. ఇవన్నీ చేసిన దేవుడు తట్టుకొని నిలబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం సద్దూకయ్యులను ఆశ్రయించినటువంటి వారి వలె ఉంటున్నాం. సద్దూకయ్యులు ఎవరో తెలుసా? సాదోకు అనబడినటువంటి ఒక వక్త ఉన్నాడు. సాదోకు అనబడినటువంటి వక్త అంటే బాగా మాట్లాడగలిగినటువంటి వాడు. ప్రవక్త వేరు, వక్త వేరు. ధర్మశాస్త్రమును బాగా కూలంకషంగా చదివి దానిని వివరంగా ప్రజలందరికీ వివరించగలిగినటువంటి వక్త సాదోకు. ఈ సాదోకు ధర్మశాస్త్రమును వివరించేటువంటి వాడిగా ఉండి ప్రజలందరికీ ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటే ఆ ప్రజలందరూ సాదోకును అనుసరిస్తూ ఉన్నారు. ఎవరిని చెప్పాలి? ఎవరిని? సాదోకును అనుసరించేటువంటి వారు సాదోకీయులయ్యారు. ఆ సాదోకీయులే సద్దూకయ్యులయ్యారు. ఆ సద్దూకయ్యులే యేసయ్య మీద ప్రశ్నలను సంధిస్తూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ కొంతమంది ప్రవక్త అయినటువంటి దేవుని యొక్క మాటలను అనుసరించారు. ప్రవక్త అనబడినటువంటి క్రీస్తు యొక్క బోధలలో నడిచారు. క్రీస్తుని అనుసరించినటువంటి వారు క్రైస్తవులయ్యారు. వారే మనం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయనే ఒక మందిరముగా మన మధ్యలోనికి వచ్చి నివాసము చేసిన ఆయన మీద నిందలు మోపాం, అవమానములు మోపాం, దొంగన్నాం. ఆయనను సిలువ వేసి మనమే చంపేశాం.
అయినను ఆయన ప్రేమ చనిపోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు అని చెప్పుటలో ఈ మాటను మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ప్రేమ ఎంత గొప్పదో. కొట్టినా కొట్టలే, తిట్టినా తిట్టలే, దూషించినా దూషించలే. ఆయన నువ్వు ఎన్ని చేసినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 6వ మందిరం మనం చూసినప్పుడు, ఎందుకనంటే దీన్ని లాస్ట్లో పెట్టానంటే కొంచెం కలుస్తుందనే ఉద్దేశంతో ఇందాక మనం ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదివారు. యాకోబు ఒక దర్శనము కలిగి ఆ యొక్క దర్శనములో దేవుని దూతలట ఏం చేస్తున్నాయి, ఆకాశము నుండి ఒక నిచ్చెన ఎక్కడికి వచ్చింది చెప్పాలి, ఎక్కడికి వచ్చింది? భూమి మీద నుంచి ఆకాశానికి వెళ్ళిందా, ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చిందా? ఎందుకు వచ్చిందో తెలుసా? మనిషి దేవుని యొద్దకు వెళ్ళలేడు కాబట్టి. ఎందుకని? ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి వాడు కనుక, ఆ సమీపింపరాని తేజస్సును మనము చూడలేము కనుక, ఆ వెలుగును మనము తట్టుకోలేము కనుక దేవుడే తన మహిమను తగ్గించుకొని భూమి మీదకి దిగొచ్చి శరీరధారిగా మనతో నివాసము చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క నిచ్చెన యొక్క ఉద్దేశ్యం ఏంటి? దేవుని యొక్క దూతల యొక్క దిగుతూ ఎక్కుచూ అనే ఉద్దేశం ఏంటి అని అంటే, పరలోకమందున్నటువంటి దేవుణ్ణి భూమి మీదకి తీసుకొని వచ్చాయి, భూమి మీద ఉన్నటువంటి మనిషిని పరలోకానికి తీసుకొని వెళ్ళాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరచుదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడే మార్గం వేశాడు, ఆయనే రూట్ మ్యాప్ సిద్ధం చేశాడు. రూట్ మ్యాప్ని సిద్ధం చేసి ఆయన పరలోకము నుంచి భూమి మీదకి దిగొచ్చాడు. రెండవది, భూమి మీద ఉన్నటువంటి మనిషిని పరలోకమునకు తీసుకుని వెళ్ళాడు. తీసుకెళ్ళాడా లేదా? తీసుకెళ్ళాడా లేదా? తీసుకెళ్ళాడని మనకేం తెలుసు? మనకేం తెలుసు? నరకములో ఒకడున్నాడు, తండ్రివైన అబ్రహాము, ఇదిగో నీ పక్కనున్నాడే, ఆ లాజరును నా యొద్దకు పంపించు, అతని యొక్క వేలి కొనను నీటిలో ముంచి నా యొక్క దాహార్తిని తీర్చమని అడుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, అచ్చటి వారు ఇక్కడి వారు అక్కడికి రావడానికి అవకాశము లేదు. అంటే నరకంలో ఉన్నాడు పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క కుమారుడైన లాజరును చూస్తున్నాడా లేదా? అంటే పరలోకానికి వెళ్ళాడా లేదా? చెప్పరే, వెళ్ళినట్టేనా? దేవుని దగ్గర ఉన్నాడంటే స్తోత్రం. అది ఒక పెద్ద ప్రసంగం. స్తోత్రాలు, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. ఆయన నీతో సహవాసము చేయాలని ఉద్దేశము కలిగినటువంటి వాడు కనుక నువ్వు ఎక్కడున్నా ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆ రాత్రి ఆ తలగడగా చేసుకున్నటువంటి రాయినే నిలబెట్టి స్తంభముగా నిలబెట్టాడట. ఎలా నిలబెట్టాడు చెప్పాలి? ఎలా నిలబెట్టాడట? స్తంభముగా నిలబెట్టి దాని మీద నూనె పోసి అభిషేకించి, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదన్నాడు. ఇంకేమన్నాడు? పరలోకపు గవిని ఇదే. స్తోత్రాలు, హల్లెలూయా. అంటే పరలోకములో ఎవడైనా చేర్చబడాలి అని అంటే దేవుని మందిరము ద్వారా తప్ప. అంటే మందిరం అని అంటే దేవునితో సహవాసం. ఏంటది? దేవునితో సహవాసం. మనిషత్వము, దైవత్వము, మనిషి ఆత్మ, దేవుని ఆత్మ రెండు కలిసి ఎక్కడైతే ఆరాధన చేస్తాయో, ఎక్కడైతే సంభాషిస్తాయో అది ఏ దేవుని యొక్క మందిరం. దాని ద్వారా తప్ప ఎవడు కూడా దేవుని రాజ్యానికి రాలేడు. అందుకని అంటున్నాడు కదా, పరలోకపు గవిని ఇదే అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెబుదామా బిగ్గరగా, హల్లెలూయా. అయితే ఆనాటి మందిరము కంటే, మునుపటి మందిరము కంటే ఇప్పటి మందిరం మహామహిమ కలిగినది అంటున్నాడు భక్తుడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆనాటి ఇన్ని మందిరాలు మనం చూసాం, కానీ ఆ మందిరముల యొక్క మహిమ కంటే ఇప్పటి మందిరము యొక్క మహిమ మరి ఎక్కువగా అత్యధికముగా ఉన్నది అంటున్నాడు. కారణం, మనము సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. చప్పట్లు కొట్టి ప్రభు నామని గణపరచుదాం. మనలో ఆయన నివసించాలని మట్టపు గుండు చేతబట్టుకొని
మట్టపు కుండను ఇశ్రాయేలు ప్రజల మధ్యలో, అంటే మన మధ్యలో వేసి అటు ఇటు జరిగినటువంటి రాయిని తూకమేసి ఆ యొక్క దానితో ఏంటిది టాపితో గుద్ది మరి చక్కగా క్రమముగా కట్టేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన చేతిలో మట్టపు కుండ ఉందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క మట్టపు కుండేసి ఆయన కడుతున్నాడు. ఎలా కడుతున్నాడు? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఉన్నాం మనం. ఈ మందిరముగా కట్టేటువంటి బాధ్యత, మ్యాప్ ఎవరిది? ఇంజనీర్ ఎవరు? దేవుడు. అయినా కదా మ్యాప్ ఇచ్చేది ఎవరు? మోషే ప్రత్యక్షపు గుడారం కట్టాడు. అది ఎలా కట్టాలో దాని యొక్క ప్లాన్ ఇచ్చిన వారు ఎవరు? దేవుడు. అంటే ఆయన ఇంజనీరు, అంతే కదా. కట్టేది ఎవరు? దైవజనులు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఈ సంఘం, ఈ నల్లగుంట సంఘం ఎవరితో కట్టబడుతుంది అని అంటే దైవప్రసాద్ గారి ద్వారా కట్టబడుతుంది. ఎవరి ఉద్దేశ్యముతో, ఎవరి సలహాతో, ఎవరి యొక్క ఆత్మతో కట్టబడుతుంది అని అంటే దేవుని యొక్క ఆత్మతో. పనివాడు మాత్రం ఆయనే. స్తోత్రాలు, హల్లెలూయా. చెబుదామా బిగ్గరగా? చెప్పాలి, హల్లెలూయా. పనివాడు పని చేసేటప్పుడు కొన్ని రాళ్లను ఏం చేయాలి? చెప్పాలి. కొన్ని రాళ్లను అమ్మా అటు ఇటు జరిగిందనుకో, రాయిని ఏం చేయాలి? లాగి ఒక గుద్ద అయితే గుద్ది క్రమంగా పెట్టాలా వద్దా? పెట్టాలి. ఈ పెట్టే క్రమంలో దైవజనులు అప్పుడప్పుడు మనల్ని తిడతా ఉంటారు, కొడతా ఉంటారు. మీ పాస్టర్ గారు కొడుతున్నారా? తిడితేనే ఊకోవట్లేదు, కొడితే అట్టు ఊకుంటారు. మీ మందిరం ఒకటే ఉంది, ఊళ్ళు చాలా ఉన్నాయి. స్తోత్రాలు, హల్లెలూయా. అవునా కాదా? ఇలాంటి వారు మా సంఘాల్లో ఉన్నారు, మీ దగ్గర లేరని నేను అనుకుంటున్నా. స్తోత్రాలు, హల్లెలూయా. చెబుదామా బిగ్గరగా? హల్లెలూయా. అవునా కాదా? దైవజనుల యొక్క పని ఏంటి అని అంటే మిమ్మలను ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టడమే దైవజనుని యొక్క పని. స్తోత్రాలు, హల్లెలూయా. చెబుదామా బిగ్గరగా? హల్లెలూయా, హల్లెలూయా. ఆకలయ్యే ముందు చెప్పమంటే ఎట్టే ఉంటుంది కదా. చెబుదాం బిగ్గరగా? హల్లెలూయా. చూడు అట్ట చూస్తున్నారు. పోయి అయ్యగారికి ఎవరు దొరకనట్టు ఏమన్నా తీసుకొచ్చిండు పెద్ద పోటుగాడని. వదిలిపెట్టట్లా మా సంగతి. స్తోత్రాలు, హల్లెలూయా. ఒక్క మాట చెప్తా ఆఖరిగా, త్వరగా ముగిస్తాను నేను. అరిసెలు ఉండటం ఎంతమందికి వచ్చు? అరిసెలు 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 పప్పలు ఎంతమందికి వచ్చు? ఏంటి ఎవరు వండరా మీరు? మీ పిల్లలకు అరిసెలే వండట్లేదా? లేకపోతే అంతా రెడీమేడ్ కొనుక్కొచ్చుకుంటున్నారా? వండుతున్నారా? ఓకే, త్వరగా చెబుదాం, టైం లేదు కాబట్టి. ఇప్పుడు అరిసెలు వండాలంటే మనం ఏం చేయాలి? బియ్యం నానబోయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మిల్లు. ఇప్పుడంటే మిల్లు వచ్చింది. అప్పుడేం చేయాలి? దంచాలి. ఎక్కడ దంచుతాం? రోట్లో. దంచిన తర్వాత జాలేడు పడతామా పట్టిన తర్వాత పాకం పడతాం. పట్టిన తర్వాత వంట చేసుకొని తింటారా? ఏం చేస్తారు? నూనెలో. ఓకే, చూద్దాం, దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. స్తోత్రాలు, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ బియ్యం ఎవరంటే మీరే. స్తోత్రం. బియ్యం ఎవరు? చెప్పాలి. బియ్యం ఎవరు? మీరు. రోలేంటి? దేవుని యొక్క మందిరమే రోలు. అంటే ఇప్పుడు మందిరం అనబడినటువంటి రోట్లో మిమ్మల్ని పోసాం. స్తోత్రాలు, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని అమ్మా ఏం చేయాలి? దంచాలి వద్దా? రోకటి పోటుతో ఏం చేయాలి? గుబా గుద్దుతూ ఉండాల. ఒక పోటు అయితే చాలదని 2 రోకల్లో 3 రోకల్లో అయ్యగారు ఇక్కడ 15 రోకళ్ళు పెట్టిండు. ఎట్ట తట్టుకుంటారో చూద్దాం. స్తోత్రాలు, హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా? హల్లెలూయా. ఇప్పుడు ఈ రోకల్లో ఎవరు అని అంటే దేవుని వాక్యమే రోకలి. దంచేవాడు దైవజనుడు. ఈ దంచే దైవజనుడు చేతిలో వాక్యం ఉంది. వాక్యముతో బియ్యం అనబడిన సంఘాన్ని దంచుతూ ఉన్నాడు. ఈ బియ్యం మందిరం అనబడినటువంటి రోటిలో ఉన్నాయి. ఈ దంచే క్రమంలో కొన్ని గింజలు ఎగిరి అంచు మీద పడతాయి. స్తోత్రం, హల్లెలూయా. ఇవేంటి అని అంటే అలిగిన గింజలు. అయ్యగారు నా గురించి చెప్పండి ఇలా వాక్యం. నేను రానా వచ్చే వారం అనే బ్యాచ్ ఉంటారు చూసినా, వీళ్ళు అంచు మీద పడినటువంటి బియ్యపు గింజలు. కొంచెం ఆత్మీయులు ఏం చేస్తూ ఉంటారనంటే, ఆత్మీయ తండ్రి గారే కదా ఒక మాట అందే,
ఏమైద్దిరా అని చెప్పేసి ప్రోత్సాహపరిచి తీసుకొస్తారే వాళ్ళు ఏంటంటే ఎగదోషోళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. లోపలకు దోస్తారు చూసివా, వీళ్ళు ఎవరు అని అంటే ఎగదోసేవాళ్ళు అనమాట. దేవుని నామానికి మహిమ కలుగున్న గాక. ఇప్పుడు బాగా దంచబడిన తర్వాత ఆ యొక్క పిండిని ఎక్కడ పోస్తాం? జల్లెట్లో వేసి జల్లిస్తాం, అవునా కదా? చెప్పరే. జల్లెడ ఎవరి చేతిలో ఉంటుంది అంటే, అమ్మో జల్లెడ పట్టేవాళ్ళు సైతానని నేను అనట్లా. స్తోత్రాలు, హల్లెలూయా. ఇప్పుడు జల్లెడ సాతాను చేతిలో ఉంది. అందుకని దేవుడు అంటున్నాడు, పేతురు, సాతాను నిన్ను జల్లెట్లో వేసి జల్లించినట్లుగా జల్లిస్తాడు, నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేయి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ జల్లెడ పట్టిన తర్వాత చెత్త అంతా పైన మిగులుతుంది, శ్రేష్టమైన పిండి అంతా నలిగిన పిండి కిందికి వస్తుంది. అక్కడ అట్టు ఉంచండి. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొన్ని గింజలు ఉంటాయి, ఆ గింజలు బాగా ఈ పోటుకి తట్టుకోలేక అంచు మీద కాకుండా శాంతం ఎగిరి కింద దూకుతాయి. పడితే పడవా? ఆ పడిన గింజలు ఏంటంటే, సచ్చినా నేను చర్చికి రాను. స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా గురించే చెప్పాడు కాబట్టి ఇక నేను నా ప్రాణం ఉండగా నేను మందిరంలో మరలా అడుగు పెట్టేదే లేదు అని అనే గింజలు అనే వారు ఎవరు అని అంటే, రోటి కింద పడినటువంటి గింజలు. ఆ గింజలు ఏం చేస్తుంటానంటే, ఈ రోట్లో గింజలను చూసి నేను చెబితే విన్నారా మీరు? ఆ దయప్రసాద్ గారు ఉపవాస ప్రార్థనని, స్తుతి కూటమని, కుటుంబ ప్రార్థనని, ఆ ప్రార్థనని, ఈ ప్రార్థనని, అట్టుంచి ఒక గారు ఇట్టుంచి గారు వచ్చి యమాతంచుడు దంచుతుండు, నేను రానే బాబు అని ఈ కింద పడినటువంటి గింజలు రోట్లో ఉండే గింజలను చూసి నవ్వుతూ ఉంటాయి. స్తోత్రాలు, హల్లెలూయా. వాటి మాటలు మీరు పట్టించుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గింజల మాటలు మీరు పట్టించుకోవద్దు. ఆ గింజలు ఎక్కడికి చేర్చబడతాయి అని అంటే, అవి ఊడ్చి వేయబడి పెండ దిబ్బలో వేయబడుతుంది, నరకం. స్తోత్రం, హల్లెలూయా. ఈ బాగా దంచబడినటువంటి గింజలు, ఈ పిండి ఉంది, ఆ పిండిని బాగా పాకం పట్టిన తర్వాత మనం ఏం చేస్తామనంటే, సలసల కాగేటువంటి నూనెలో వేస్తాం. ఒక్కసారి అలా పొంగుద్ది. ఆ పొంగు పరిశుద్ధాత్మ నింపుదలకు సాదృశ్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఆ యొక్క పరిశుద్ధాత్మతో మనము నింపబడిన తర్వాత, ఒక్కసారి ఉప్పొంగిన తర్వాత ఇక మనం అలాగనే ఉంటాం. అప్పుడు మనం ఎందుకొరకు తయారు చేయబడ్డామో, ఏ ఉద్దేశముతో మన యొక్క పుట్టుక జరిగిందో, ఎవరి కొరకు తయారు చేయబడ్డామో, ఆ యొక్క ప్రణాళిక, ఆ ఉద్దేశం మన పట్ల నెరవేర్చుతుంది. ఆ గింజ, ఆ బియ్యపు గింజ ఎందుకొరకు పుట్టిందో, దానికి ఉద్దేశం ఏంటో, ఎలాగైతే మనిషి తినుటను బట్టి అది ఆశీర్వాదకరంగా మనిషికి ఉంటుందో, దాని వలన అలాగే దేవుని యొక్క కృపలో మనం కూడా దేవుని కొరకు అలాగ ఆశీర్వాదకరంగా మార్చబడుదుముగాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరచుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడేటప్పుడు రోకటి పోటు లాంటి మాటలు, వాక్యపు పోటు మనకి తగులుతుంది. తగిలిన మనం ఓర్చుకొని అక్కడే ఉండాలి. దేవుని కొరకు నలగొట్టబడాలి, ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలి. నువ్వు ఎక్కడున్నా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. వెర్రి వారిని దేవుడు ఎన్నుకునేవాడు. ఆయన నిజమైన స్నేహితుడు. అందుకంటాడు, భీకర ధ్వని గల ఎడారిలో అందరూ వెలివేయగా, భీకర ధ్వని గల ఎడారిలో అందరూ వెలివేయగా, నన్ను కనుబడివే, ఆదరించితివే, కను పాపలా నన్ను కాచితివే, కను పాపలా నన్ను కాచితివే. ప్రణుతిల్తును, ప్రకటిల్తును నిజమైన నీ ప్రేమను, ప్రణుతిల్తును, ప్రకటిల్తును నిజమైన నీ ప్రేమను. నా నిజ స్నేహితుడా నా యేసయ్యా,
యేసయ్యా విడువక ప్రేమించి వేదనలో నిలిచి విడువక ప్రేమించి వేదనలో నిలిచి ప్రాణమే ఇచ్చిన ప్రాణ స్నేహితుడా ప్రాణమే ఇచ్చిన ప్రాణ స్నేహితుడా ప్రణుతిల్తును ప్రకటిల్తును నిజమైన నీ ప్రేమను ప్రణుతిల్తును ప్రకటిల్తును నిజమైన నీ ప్రేమను నా నిజ స్నేహితుడా నా యేసయ్యా. హల్లెలూయా. కాబట్టి దేవుడు 7 కట్టడాలు కట్టాడు. 7 ఒకసారి మనం చూద్దాం. మొదటిది ఏదేను తోట, 2 నోవాహు వాడ, 3 ప్రత్యక్షపు గుడారం, 4 యెరూషలేము మందిరం, 5 యేసుక్రీస్తు అనబడిన మందిరం, 6 బేతేలు అనబడిన యాకోబు దర్శనము ద్వారా నిలబెట్టబడినటువంటి మందిరం, 7 సజీవమైనటువంటి మందిరముగా కట్టబడినటువంటి మనమే. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అది దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటున్నాడు. అలాంటి మందిరముగా మనముండి మనలో క్రీస్తుని కలిగి ఉండి ఆయనకు మనలో చోటునిచ్చి ఆయన మందిరముగా మనం మార్చబడితే మనకు అంతకు మించిన ఆశీర్వాదం ఐశ్వర్యం మరొకటి లేదు. ఆయన లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మనలను విలువైన రక్తముతో తన స్వకీయ సంపాద్యముగా ఆయన సంపాదించుకున్నటువంటి సంఘం ఈ రోజున మనం అందరము. దేవుడి ఇట్టి మాటలు మనందరి వినుకుడులను అనుగ్రహించి ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. సరే, మంచిది. అలాగే మరి దైవజనులు ఈరోజు పుట్టినరోజు కూడా పాస్టర్ గారిది. మరి నాకు చెప్పారు, నేను మరి శుభాకాంక్షలు కూడా పెట్టాం. మరి సరే, ఏదైనా సరే మరి ఒక్కసారి దైవజనులకి ప్రత్యేకమైనటువంటి మరి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. అలాగే మంచి ఒక మాట నేను చెప్పాలనుకున్నాను, చెప్పి అయ్యగారికి ఇచ్చేస్తా. ఏంటి అని అంటే, అయ్యగారు అంటే నాకు చాలా ఇష్టం. చాలామందికి తెలుసు. ఎందుకు ఇష్టమో తెలుసా? దేవుడు చెప్పిన పని ఆయన చేస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు అని అంటే, అనేకులను శిష్యులనుగా తయారు చేయమన్నాడు. ఆయన శిష్యులనుగా తయారు చేసి అనేకులను సేవకులుగా మార్చి అనేక గ్రామాలకు పంపిస్తున్నారు. సంఘాలు కట్టట్లా, సేవకులను తయారు చేస్తున్నారు. విశ్వాసులుగా అది కట్టేది. ఎవరిని తయారు చేయాలి? శిష్యులను తయారు చేయాలి. చాలామందిని చూస్తూ ఉంటాం, అయ్యా మీ సేవా అనుభవం ఎంత అని అంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అని చెబుతారు. కానీ ఆ సంవత్సరానికి ఒక దైవజనుడు లెక్క అయినా, లేకపోతే 2 ఏళ్ళకు ఒకళ్ళైనా 5 ఏళ్ళకు ఒకళ్ళైనా నా కింద ఇదిగో నిర్ధారింతమంది దైవజనులు అయ్యారని చెప్పేటువంటి ఒక మంచి సాక్ష్యం ఉంటే ఆ దైవజనుని యొక్క సేవా పరిచర్య ఉన్నతమైనదని మనం అర్థం చేసుకోవచ్చు. స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు నేను చెబుతా. మరి అయ్యగారికి మరొక్కసారి మరి హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ మరి మాటలు నేను ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ వందనాలు. మరి ప్రేమతో ఆహ్వానించిన అయ్యగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు.